ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి సోదరునికి, ప్రతి సోదరికి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో దేవుని వాక్యాన్ని ఈ రీతిగా లైవ్ ద్వారా అందించడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. మీ అందరి ప్రార్థనను బట్టి అనేక దేశాలలో ఉన్న ప్రజలు, అనేక మంది ఈ దినములలో వాక్యాన్ని విని బలపరచబడడానికి ప్రభువు కృపనిచ్చాడు. ప్రియులారా, ఈ దినములు బహుభయంకరముగా ఉన్నాయి. ఎక్కడ చూచినా మరణ వార్తలే, ఎక్కడ చూచినా విపత్తుకరమైన పరిస్థితులే. ఏ దేశాన్ని చూద్దాము అన్నా నేడు కరోనా అనబడుతున్న తెగులు చేత ప్రజలు భయభ్రాంతులై నశించిపోతూ ఉన్నారు. ఇది ఎప్పటికీ సమసుతుందో తెలియదు. దేవుని కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దేవుని కనికరమును బట్టి మనము ఈ దినములలో సిద్ధపరచబడి ఉండాలి. ప్రభువు రాకడెప్పుడో తెలియదు, లేక మన పోకడెప్పుడో తెలియదు. ప్రభువు రాకడొచ్చినా, మన పోకడ జరిగినా సిద్ధపరచబడిన వారమై దేవుని రాకడకు మనము ఆయత్తపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినములలో అనేక మంది బిడ్డలు వాక్యము కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుని కృప, ప్రభువు మనలను ప్రేమించి ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి లోతైన గని. దీనిలోని మాటలు మనకు జీవాన్ని కలిగిస్తాయి. ఈ మాటలు మనలను పవిత్రులుగా మారుస్తాయి. ఈ మాటలు మనకు ఆదరణను కలిగిస్తాయి. ఈ మాటలు కృంగిపోయిన హృదయాలను తెప్పరిల్ల చేస్తాయి. కనుక ఈ వాక్యము నేటి దినములలో మనకు ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనములో నుండి మనము ఇదిగో ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు అన్న మాటను ప్రియులారా ధ్యానిస్తున్నాం. ఆ యొక్క లేఖనములో పెళ్లి కుమారుడుగా యేసు ప్రభువారు రాబోతూ ఉన్నాడు గనుక భూమి మీద రక్షణ పొందిన ప్రతి బిడ్డ, ఏ సంఘమైనా కానీ, అతడు ఏ ప్రాంతీయుడైనా కానీ, అతడు పులారా ఏ భాషవాడైనా కానీ, భూమి మీద ఉన్న ప్రజలలో క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి విశ్వాసి యేసు ప్రభువారి
పెండ్లి కుమారుని యొక్క రాకడకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడాలి. అయితే ఆయన వచ్చినప్పుడు మనము పెళ్లి కూతురుగా ఆయనను ఎదుర్కోవాలి అని అంటే ఏ రీతిగా మనము సిద్ధపడి ఉంటే ఆయన మనలను తన పెళ్లి భార్యగా చేసుకోవడానికి ఇష్టపడతాడో లేఖనములు ధ్యానిస్తూ ఉన్నాం. పెళ్లి కూతురుని ఎక్కడ ప్రభువు సిద్ధపరుస్తాడో, పెళ్లి కూతురుని యొక్క ఏర్పాటు ఎక్కడ జరుగుతుందో రాత్రి వేళ నిన్నటి దినమున పునరుద్ధానపు ఆరాధనలో ప్రారంభించుకున్నాం. పునరుద్ధానపు ఆరాధనలో నిన్నటి దినము పెళ్లి కుమార్తె యొక్క ఏర్పాటు లేక పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఎక్కడ ఆ యొక్క ప్రత్యేకత అనేది నిన్నటి దినమున ధ్యానించడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. చిన్న మనవి, రేపటి నుండి కువైట్ దేశములో కర్ఫ్యూ 1 గంట తగ్గిస్తున్నారు అని విన్నాను. అంటే ఇప్పటికి 8 గంటల నుండి రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉంది. అయితే రాత్రి 9 గంటల నుండి కర్ఫ్యూ ప్రారంభం అని విన్నాను. అందును బట్టి ఆదివారపు ఆరాధన సమయం కూడా కొంచెం మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు 4:30 నుండి 6:30 వరకు నడిపిస్తున్నాం. అయితే వచ్చే పునరుద్ధాన దినము నుండి 5:30 నుండి 8 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. సాయంత్రం వేళ 5:30 నుండి రాత్రి 8 గంటల లోపు పునరుద్ధానపు ఆరాధన జరిగించబడుతూ ఉంది. దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులైన వారు సమయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. అలాగునే ఈ కరోనా వైరస్ రావడం వల్ల, లాక్డౌన్ వల్ల జరగవలసిన బైబిల్ తరగతులు ఆగిపోయాయి. ప్రస్తుతానికి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా కువైట్ దేశములో డిటిహెచ్ బ్యాచ్, బిటిహెచ్ బ్యాచ్, బిడి బ్యాచ్ 3 బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. అయితే వచ్చే శుక్రవారం నాడు డిటిహెచ్ బ్యాచ్ ప్రారంభిస్తూ ఉన్నాం. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు డిటిహెచ్ బ్యాచ్ తిరిగి ప్రారంభించబడుతుంది గనుక డిటిహెచ్ తరగతులు చదువుతున్న బిడ్డలు సమయమును గమనించి ఈ లైవ్ ద్వారా వింటున్న మాటలను బట్టి ఆ వచ్చే శుక్రవారం క్లాసులకు సిద్ధపడాలి అని మనం చేస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యాన్ని మనం ఇంకా ధ్యానము చేద్దాం. మీ బైబిల్ గ్రంథాన్ని, నోట్సుని, పెన్నుని సిద్ధపరుచుకున్నారా? చక్కగా కూర్చోనండి. ఒక స్థలమందు చక్కగా కూర్చొని వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. రాత్రి వేళ కర్ఫ్యూ సమయం తగ్గించిన ప్రతి రాత్రి లైవ్ మాత్రం 8 గంటల నుండి 9 గంటల వరకే లైవ్ ఉంటుంది. లైవ్లో మార్పు ఏమి ఉండదు. టైం పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తే అప్పుడు లైవ్ ఆఫ్ చేసి బైబిల్ తరగతులు సంపూర్ణముగా నిర్వహిస్తాను. ఎందుకంటే అన్ని కూడా మరి ఒక్కడనే చేయాలి గనుక సమయాన్ని సద్వినియోగపరచాలి. పైగా ఈ లైవ్ ద్వారా అనేక దేశాలలో ఉన్న ఆత్మీయ బిడ్డలు ఎంతో బలపడుతూ వారు ఎదుగుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. వారి కొరకైనా దీనిని కొనసాగించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యాన్ని చదువుకొని
మనము వాక్యములోకి వెళదాం. రాత్రి వేళ ఎక్కడ ముగించానో అక్కడ నుండి వాక్యాన్ని పులారా కొనసాగిద్దాం. దాని కొరకై వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుతున్నా. ఆది కాండము 24వ అధ్యాయము 13, 14 వచనములు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడమైన పరమ తండ్రి, మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలవేళ నిదాసునిగా మీకును వాక్యం వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నాను. నీ వాక్యం బయలు వెళుతూ ఉండగా వింటున్న ప్రతి వారి హృదయాన్ని మీరు తెరవండి. మీ కార్యము ప్రభువా వారి హృదయాల్లో జరిగించండి. వాక్యము చేత ఆధ్యాత్మికముగా బలపరచండి. వాక్యం వింటూ ఉండగానే వారి బలహీనతలు సరిచేయబడి, అధైర్యం నాయన తొలగించబడి, వారిలో రుగ్మతలు ప్రభువా తొలగబడి, బంధకములు విమోచించబడి, రక్షణ పొందని బిడ్డలు రక్షింపబడినట్లుగా, మార్పు లేని బిడ్డలు మార్పు పొందునట్లుగా, నాయన నీ వాక్యము చేత ఆత్మ లేని బిడ్డలు ఆత్మ పొందునట్లుగా అభిషేకమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ దైవజనుడు బలహీనుడు స్వామి, మీ దైవజనుడు మరుగుపరిచి మీరు వాడుకొని మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో రాత్రి వేళ ఎలియాజరు తన యజమానుడైన ఇసాకునకు భార్యను తీసుకురావడానికి అబ్రహాము యొక్క మాటను బట్టి మెసొపొతామియా అనబడుతున్న నాహోరు పట్టణపు దగ్గరికి వెళ్ళాడు. ఆ పట్టణపు వెలుపట నీటి బావి, నీళ్ల ఊట ఒకటి ఉంది. ఆ ఊట దగ్గర అతడు ఆగి అబ్రహాము దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నా యజమానుడవైన దేవా, నా యజమానుడవైన దేవా. అంటే అర్థం ఏమిటి అంటే, అబ్రహాము దేవుణ్ణి కలిగి ఉన్నాడు గాని ఎలియాజరు ఇంకా దేవుణ్ణి కలిగిలేడు. అందుకనే అబ్రహాము దేవుడు అన్నాడు కానీ నా దేవా అని సంబోధించలేకపోయాడు. జాగ్రత్త గమనించాలి. బైబిల్ చెబుతుంది, యెహోవాను ఎవరైతే దేవుడుగా కలిగి ఉంటారో ఆ జనులు ధన్యులు అన్నాడు. అంటే దేవుణ్ణి దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులట. చూడండి, కీర్తన గ్రంథములో ఆ పదాన్ని చక్కగా పునరవాడాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 12వ చరణం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 33వ కీర్తన 12వ చరణం. 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అనగా, యెహోవా అనగా దేవుడు. దేవునిని ఏ జనులైతే దేవుడుగా కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులు అని కీర్తనాకారుడు సంబోధించాడు. అయితే ఎలియాజరు అన్యుడు గనుక ఆ ఎలియాజరు పులారా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు, అబ్రహాము దేవుడవైన నీవు
అబ్రహాము దేవుడు అయిన నీవు నా ఎడల కనికరము చూపాలి, నా యజమానుని బట్టి కనికరము చూపు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, ఒకే ఇంట్లో ఉన్నారు వాళ్ళు. అబ్రహాము యజమానుడిగా, ఆయన దాసుడుగా ఉన్నాడు. కానీ అబ్రహాము దేవునిని దేవునిగా కలిగి ఉన్నాడు, కానీ ఎలియాజరు దేవునిని దేవునిగా కలిగి లేడు. ఈ రాత్రి ఒక చిన్న మాట, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీ కుటుంబములో నీవు దేవునిని దేవునిగా కలిగి ఉన్నావు. అందుకే వాక్యం వింటున్నావు, అందుకే ప్రార్థిస్తున్నావు, అందుకే బైబిల్ చదువుతున్నావు, అందుకే మందిరానికి వెళుతున్నావు. అయితే నీవు దేవునిని దేవునిగా కలిగి ఉన్నావు, కానీ నీ భార్య దేవునిని దేవునిగా కలిగి ఉందా? నీ భర్త దేవునిని దేవునిగా కలిగి ఉన్నాడా? నీ పిల్లలు దేవునిని దేవునిగా కలిగి ఉన్నారా? చాలా మంది అనుకోవచ్చు, అదే ప్రశ్న, ఇంట్లో మేము దేవుణ్ణి కలిగి ఉంటే మా పిల్లలు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నట్టే కదా, మా పిల్లలు కూడా దేవుణ్ణి కలిగి ఉంటారు కదా, మాది కుటుంబమే క్రైస్తవ కుటుంబం అనుకోవచ్చు. నీవు పేరు క్రైస్తవ కుటుంబమే కావచ్చు, కానీ దేవునిని కలిగి ఉన్నారా? అది క్వశ్చన్. చాలా కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల పేరుంటుంది, కానీ క్రీస్తు వాళ్ళ బ్రతుకులో ఉండడు, క్రీస్తు వాళ్ళ ఇండ్లలో ఉండడు, క్రీస్తు వాళ్ళ జీవితాల్లో ఉండడు. పేరుకి మాత్రమే క్రిస్మస్ పండుగ వస్తే గుళ్ళో కనపడతారు. సువార్త సభలైతే ఏదో ఒకరోజు సభలో కనపడతారు. ఈస్టర్ పండుగ అయితే ఆ పండుగలో కనపడతారు, కానీ దేవునిలో వాళ్ళు ఏనాడు కనబడరు. ప్రియులారా, మన కుటుంబం క్రైస్తవ కుటుంబం ముఖ్యము కాదు, క్రీస్తుని కలిగి దేవునిగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా ముఖ్యం. నీ పేరు క్రైస్తవ పేరు కావచ్చు, పేరు ముఖ్యం కాదు, నీ బ్రతుకులో దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నావా లేదా అది ముఖ్యం. ఆలోచించండి ఈ రోజున పులారా, చాలా కుటుంబాలలో తల్లి తండ్రి దేవుణ్ణి కలిగి ఉంటే పిల్లలు దేవునిని కలిగి లేని వారు ఉన్నారు. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తా, చూడండి. ఆదికాండము 27వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఇసాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు అని అంటే ఇసాకు కుమారుడైన యాకోబు. ఇసాకు ప్రార్థనాపరుడు, దేవునిని కలిగిన వాడు. ఇసాకు పురారా మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదము కలిగిన వాడు. ఇసాకు ప్రార్థన చేస్తే వివాహమైన 20 సంవత్సరాల తరువాత పుట్టినవాడు, ప్రార్థన వలన పుట్టినవాడు యాకోబు. ప్రార్థన వలన పుట్టిన యాకోబు ఇప్పుడు తన తండ్రితో అంటాడు, అయ్యా నీకింత శీఘ్రముగా ఎలా దొరికిందది, ఇంత త్వరగా తెచ్చావు అని అంటే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు. ఏం మన దేవుడు అనలేకపోయాడు? మన దేవుడు అనలేదు. కారణం ఏంటి తెలుసా? అప్పటికి యాకోబు దేవునిని దేవునిగా కలిగి లేడు. అప్పటికి యాకోబు దేవుణ్ణి దేవుడిగా కలిగి లేడు. జాగ్రత్త గమనించాలి. అందుకనే ఒక రోజున దేవుడు దర్శించి మాట్లాడినా కూడా దేవునితో ఒక నిబంధన, ఒక బేరం చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనము నుండి. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనము నుండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు
దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. అంటే దేవునితో ఒక పులార నిబంధన చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను అన్నాడు. నువ్వు వాళ్ళకి దేవుడు అయితే అవు, నాకు దేవుడు అవ్వాలంటే యాకోబు కండిషన్, నాకు దేవుడు అవ్వాలి అంటే వాళ్ళలాగా పిలవగానే వచ్చేసే మనిషిని కాదు నేను. నువ్వు నాకు దేవుడు కావాలంటే నేను వెళుతున్న మార్గములో నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలిచ్చి, మరలా క్షేమముగా నేను గాని ఇంటికి వస్తే అప్పుడు నీవు నాకు దేవుడు అయి ఉంటావు. యాకోబు యొక్క కండిషన్. ఈ రోజున చాలా మంది పులారా కండిషన్ ఏమన్నా తెలుసా? నేను అడిగింది నువ్వు చేస్తే నేను బాప్తీసం పొందుతా, నేను అడిగింది నువ్వు చేస్తే నేను రక్షణ పొందుతా, నేను అడిగింది నువ్వు చేస్తే నేను గుడికి వస్తా, నేను అడిగింది నువ్వు చేస్తే నేను నీ గుడిలో ఇలా చేస్తా అని దేవుని దగ్గర బేరసారాలు ఆడుతూ ఉంటారు. జాగ్రత్త సుమా, దేవుణ్ణి కలిగి లేకోకుండా దేవునితో బేరాలు ఆడకూడదు పిల్లారా. ఆయన దేవుడు, ఆయన నీ క్షేమాన్ని కోరేవాడు. నువ్వు ఇది చేస్తేనే నేను దేవుడు అంటాను అనడం అనేది బుద్ధిహీనత. యాకోబు అంటాడు, నీ దేవుడు నా ఎదుటకు రప్పించాడు అన్నాడు. అంటే యాకోబుకి దేవుడు దేవుడుగా లేడు. నేటి కుటుంబాలలో కూడా చాలా మందికి తల్లి తండ్రులకు దేవుడు దేవుడుగా ఉన్నాడు, కానీ వారి పిల్లలు రక్షణ పొందని కారణమున, వారి పిల్లలు ఇంకా బాప్తిసం పొందని కారణమున, వారి పిల్లలు ఇంకా మారు మనసు పొందని కారణమున వారి పిల్లలకు దేవుడు దేవుడుగా లేడు. దేవుడు దేవుడుగా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీ కుటుంబాలలో మీ పిల్లలకు దేవుడు దేవుడుగా ఉన్నాడా? మీకు దేవుడు దేవుడుగా ఉన్నాడా? లేక దేవుడు లోకమంతటికి దేవుడులే అని అందరిలాగా కలిపేసుకుంటున్నావా? జాగ్రత్త సుమా. దేవుణ్ణి ఏ జనమైతే దేవునిగా కలిగి ఉంటారో వాళ్ళు పులార ధన్యులు అని వాక్యం బోధిస్తుంది. ఎలియాజర్ ఇంకా దేవుణ్ణి దేవుడిగా అంగీకరించలేదు, కానీ అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంది. అబ్రహాము దేవుడు నమ్మదగిన దేవుడని, అబ్రహాము ప్రవర్తనను బట్టి, అబ్రహాము యొక్క నీతిమత్వాన్ని బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మి అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడ అంటే నీటి బావి దగ్గర, నీటి ఊట దగ్గర ఆయన అంటున్నాడు, నా యజమానునికి తగినటువంటి భార్యను సిద్ధపరచాలి అన్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. పెళ్ళె కుమార్తె యొక్క సిద్ధపాటు ఎక్కడ జరుగుతుంది అంటే నీటి బావి దగ్గర జరుగుతుంది. నీళ్లు కలిగిన బావి దగ్గర పెళ్ళె కుమార్తె పరీక్ష జరుగుతుంది. ఎవరిని పెళ్లి కుమార్తెగా ఎన్నిక చేయాలో, ఎవరు పెళ్లి కుమార్తెకి అర్హురాలో, ఎవరిని పెళ్లి కుమార్తెగా పులారా దేవుడు సిద్ధపరుస్తాడని ఆ యొక్క ప్రణాళికను దేవుని పైన ఉంచాడు ఎలియాజర్. ఎలియాజర్ బావి దగ్గర కూర్చుని వచ్చినటువంటి అందమైన ఆడపిల్లను చూసి ఈ పిల్ల అయితే బాగుంటుంది, ఆ పిల్ల అయితే బాగుంటుంది అనుకోలా. లేకపోతే ఆ పిల్లతో ముందు మాట్లాడి మీకు ఆస్తి ఎంత ఉంది, మీకు ఏడు పొలం ఎంత ఉంది, మీరు ఏ క్యాస్టు అనే మాట్లాడాల. పిల్లారా ప్రార్థన చేశాడు. నేను నీళ్లు పొయ్యమని అడిగితే ఏ బిడ్డ నాకు పోస్తుందో, నా ఒంట్లకు పోస్తుందో ఆమె ఇదిగో నా యొక్క యజమానుడికి భార్య అని పులార ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఈ రోజున పులార యేసు ప్రభు భార్యగా సంఘము సిద్ధపాటు అనేది, సంఘము యొక్క ఏర్పాటు అనేది ఎక్కడ అనగా నీటి బావి దగ్గర. నీటి బావి దగ్గర బావి యేసు ప్రభు వారి శరీరానికి ముంగుర్తని, బావి
యేసు ప్రభు శరీరం అయితే యేసు ప్రభు యొక్క శరీరం సంఘానికి ముంగుర్తని రాత్రి వేళ జ్ఞాపకం చేశాను. మీకు 4 బావులను పరిచయం చేస్తా, బాగా గమనించాలి. ఎందుకంటే నీటి బావి దగ్గర కదా పెళ్లి కుమార్తె సిద్ధపాటు అనేది, నీటి బావి దగ్గర కదా పెళ్లి కూతుర్ని దేవుడు పులారా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక నీటి బావులను గురించి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. 4 బావులను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది త్రవ్వబడిన బావి. త్రవ్వబడిన బావి ఎవరు తవ్వారు అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలికలు తమ అధికార దండము చేత త్రవ్వారట. తమ అధికార దండము చేత వాళ్ళు తవ్వారు, నీళ్లు బయటికి రావాలి అని. చూడండి వాక్య గ్రంథాన్ని, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవిరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవిరి. పులారా, ఈ యొక్క బావిని అధికారులు దండము చేత త్రవ్యారట. అనగా ఏది ఈ బావి అనగా క్రీస్తు శరీరమే. క్రీస్తే ఈ బావి, క్రీస్తే ఈ బావి అయి ఉన్నాడు. ఎందుకంటే అధికారులు తన యొక్క దండము చేత ఆయన దేహాన్ని పులారా ఎవరి త్రవ్యారు. ఆయన దేహములో నుండి నీరు బయటికి వచ్చునట్లుగా, నీరు బయటకు వచ్చినట్లుగా ఆ దేహాన్ని తవ్వారు. మీరు గమనించండి, సిలువలో ప్రభువారు వేలాడుతూ ఉన్నప్పుడు వీడు చనిపోయాడు లేదు అని బళ్ళెము కలిగిన ఒక బంటు వెళ్ళి డొక్కలో నుండి పొడిస్తే అది లోపల కాలేయం వరకు వెళ్ళి పొడుచుకుని ఆ బళ్ళెము లాగినప్పుడు రక్తమును నీరును ఆఖరి బట్టు వరకు కారిపోయినాయట. అనగా పులారా, త్రవ్వబడ్డాడు క్రీస్తు. ఊట ఒకటి తీయబడింది. చూడండి, జకరియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఈ ఊట ఒకటి తీయబడును. అవును పులారా, మనుషుల పాపం పోవడానికి, వాళ్ళ అపవిత్రత కడగబడ్డానికి, వాళ్ళను పరిశుద్ధులుగా చేయడానికి, వాళ్ళు నిర్దోషులుగా ఉండడానికి ఊట ఒకటి తీయబడింది. ఊట ఒకటి తీయబడింది. ఎవరు ఆ బావి అంటే క్రీస్తు అనే బావి. అనగా త్రవ్వబడిన సంఘం, క్రొత్తగా త్రవ్వబడిన సంఘం. దాని అర్థం క్రొత్తగా ఏర్పాటు చేయబడిన సంఘం. నేటి దినాలలో త్రవ్వబడిన బావి అనగా క్రొత్తగా ఏర్పాటు చేయబడిన సంఘం. ఈ రోజున అనేక మంది సంఘాలు పెడుతూ ఉన్నారు. మంచిది, పరిచర్య జరగాలి. ఎందుకంటే ప్రభువారు చెప్పాడు, కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు, మీరు పనివారి కొరకై ప్రార్థించండి అని ప్రభు చెప్పాడు. అయితే ఆ మాట ఎవరితో చెప్పాడు అంటే శిష్యులైనటువంటి వారితో చెప్పాడు ప్రభు. కారణం ఏంటి అంటే, సేవకులు ఇంకా సేవకులు కావాలయ్యా, సేవకులు ఇంకా పనివారు కావాలయ్యా అని వాళ్ళే ప్రార్థన చేయాలి. ఉదాహరణకు, ఒక రైతు చేను కోస్తూ ఉన్నాడు. కోస్తున్నప్పుడు పొలము చాలా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కవుదయ్యా, చాలా కోత ఉంది ఇంకా అని అంటే, ఆ కోత కోసేవారి మీద ఉన్న ఆ యొక్క మేస్త్రి లేక ఆ కోసేవారు ఏమంటారంటే, అయ్యా కోత చాలా ఉంది, కోసే పనివారు కావాలి, ఇంకా
కోసే పని వారిని పంపించండి అని అడుగుతారు. కారణం ఏంటి? వాళ్ళు కోస్తున్నారు గనుక వాళ్ళకి తెలుసు కోత ఎంత ఉందో. కోత పొలములో జరుగుతుంటే ఊర్లో అరుగు మీద కూర్చున్నోడికి తెలియదు కోత ఎంత ఉందో. వాడు చెప్పడు, కోత చాలా విస్తారంగా ఉంది, ఇంకా పొలం పంపించయ్యా, ఇదిగో జనాన్ని పంపించు, వాడు కోస్తారని అరుగు మీద ఊసులాడేవాడు చెప్పడు. ఎందుకంటే వాడికి తెలియని సంగతి. ఒకవేళ అన్నాడనుకో, అప్పుడు ఏమంటాడంటే రైతు, నువ్వు ఖాళీ కూర్చున్నా నువ్వు కూడా బాగొచ్చుగా, ఇక్కడ ఊసులాడపోతే అంటాడు. అవునా కదా? కనుక ఈ ప్రార్థన ఎవరిని చేయమన్నాడు ప్రభువారు అంటే, ఎవరైతే సేవకులుగా ఉన్నారో, ఎవరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో, ఎవరైతే సంఘ కాపరులుగా ఉన్నారో వారితో ప్రభు అన్నాడు. కోత తక్కువగా ఉంది, ఇదిగో కోసేవారు తక్కువగా కోస్తా ఉన్నారు, కనుక కోత కొయ్యడానికి ఎక్కువ మందిని పంపించండి, పొలము చాలా ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. సేవకులు నేడు కావాలి. ఆ బాధ్యత దైవజనుల పైనే పెట్టాడు దేవుడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న సేవకులారా, నాదొక మాట, ఎప్పుడైనా నీ ప్రార్థనలో, ప్రభువా మా గ్రామంలో సేవకులు సరిపోవట్లేదయ్యా, గ్రామం చాలా పెద్దది, మేము నలుగురే సేవకులు ఉన్నాం, తగినంత సేవ చేయలేకపోతున్నామయ్యా అని ఎప్పుడైనా మీ గ్రామంలో ఉన్న నలుగురు సేవకులు ఏకీభవించి ఇంకా సేవకులు రావాలని ప్రార్థన చేసిన అనుభవం మీకేమైనా ఉందా? దైవజనులారా, ఈ రోజున దేవుని సేవకు మీ ఊళ్ళో ఎవరు ఆటంకం అంటే మీరే కదా. జంగాలు ఊళ్ళు పంచుకున్నట్లుగా సేవకులు ఊళ్ళు పంచుకొని, ఏరియాలు పంచుకొని, పేటలు పంచుకొని, వేరే సేవకుడు వస్తే రానీరే, వేరే సేవకుడు వాక్యం చెబితే చెప్పనీరే, వేరే సేవకుడు పులారా మన ప్రాంతంలో సువార్త మీటింగ్ పెడితే పెట్టనీరే. ఏమంటారంటే, ఆ ఊరోడు వచ్చి పెట్టమేంటి, ఇక్కడ సంఘం, ఇక్కడ పాస్టర్లు లేరా? పాస్టర్లు ఉన్నారు, కానీ పని సంపూర్ణం అవ్వటం లేదని దేవుడు వేరే సేవకుడిని మీ ఊరు పంపించాడు. నువ్వు సేవకుడు కదా, నీకు ఆ మాత్రం దర్శనము లేదా? నీకు ఆ మాత్రం వివేచన లేదా? ఒక సేవకుడు వస్తే ముఖాన్ని పక్కకెట్టుకుని, ఒక సేవకుడు వస్తే రుసరుసలాడిపోయేవాడు. అసలు నువ్వు సేవకుడువేనా? నువ్వు నిజమైన సేవకుడు అయితే ధైర్యంగా చెప్పాలి, బ్రదర్ రండి, మా ఊరు చూపించాడా, చక్కగా దేవుడు ఏ దిక్కును చూపించాడు, చేయండి సేవ, మా వల్ల ఇంకా పూర్తి కాలే సేవ, మేము సంపాదించేబట్టి ఆత్మను సంపాదిస్తున్నాం, మీరు కూడా సంపాదించండి చెప్పాలి. అది దైవజనుడి సంతోషమైన హృదయం యొక్క లక్షణం. ఈ రోజున సేవకులు చాలా మంది, ఒక దైవజనుడు ఒక సంఘం పెడితే ఎంత ఏడుతారు, ఈ బాబుగాడు ఆస్తి ఏదో ఆడు పట్టుపోతున్నట్టుగా. నీ బాబుగాడు ఆస్తి ఏమండి ఇవాళ చాలా మంది, నేను కువైట్లో సంఘం పెట్టినప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు ఇదే ఏడుపు ఏడిశారు. ఆయన ఇక్కడ సేవ చేయడం ఏంటి, ఇండియాలో లేదా, ఇక్కడ సేవ చేస్తే నీ బాబుగాడు సొమ్మ ఇది ఏమైనా. ఏమండి, దేవుడు నన్ను ఎన్నుకుని ఎక్కడ చేయమంటే అక్కడ పోవాలా, నా ఇష్టం ఏంటి, నేను ఇండియాలో చేయాలో కువైట్లో చేయాలో, రేపు దీన్ని వదిలిపెట్టి పొమ్మంటే సంఘాన్ని చక్కగా సంఘ బిడ్డలకు అప్పగించి నేను వెళ్ళిపోయి వేరే దగ్గర సేవ చేస్తా, ఆ దమ్ము నాకుంది, నేను చెప్పగలను. నా సంఘం పులారని ఎప్పుడు అన్ను నేను, దేవుడు ఇక్కడ నుండి పో, వేరే చోట మళ్ళీ గట్టంటే పోతా. ఎందుకో తెలుసా? అపోస్తుల లక్షణం అదే. పౌలు ఏ సంఘములో కాపరిగా తిష్టేసి సంఘాల మీద వచ్చి తింటా కూర్చోలా, సంఘాన్ని కట్టేవాడు, చక్కగా పులారా సంవత్సరం 2 సంవత్సరాలు బలపరిచేవాడు, అక్కడ యోగ్యులైన వారిని పరిచర్య అప్పగించి మళ్ళీ వేరే దిక్కిపోయేవాడు. అది పరిచర్య చేశాడు ఆయన. అంతేగాని వేరే సేవకుడు ఏడము, వేరే సంఘాలు పెడితే వేడడం, అది దేవుని పిల్లల లక్షణం కాదు, సాతానుగాడి లక్షణం అది. సంఘాలు కావాలి, సంఘాలు కావాలి, పులారా సేవకులు కావాలి, సేవకులు కావాలి. నేటి దినాల్లో పులారా నూతన సంఘాలు కట్టబడాలి, నూతన పరిచర్యలు పెట్టబడాలి. అయితే ఒక్క మాట, ఈ రోజున చాలా మంది సేవకులు సంఘాలు పెడుతున్నారు, పెట్టాలి. అయితే నా చిన్న మాట ఏంటి తెలుసా? సంఘం పెట్టే సేవకులారా, సేవకొచ్చాము అని చెబుతున్న సేవకులారా, పిలుపుందా మీకు? దేవుని దర్శనముందా? దేవుని చేత సేవకు పిలువబడ్డావా?
లేక 4 ముక్కలు నేర్చుకున్నామని చెప్పి దీన్ని అడ్డం పెట్టుకు బతికేద్దామని చెప్పి వచ్చేసావా సేవకి? ఆలోచించండి. చాలామంది సంఘం పెట్టడం అంటే అర్థం అనుకున్నారంటే సంఘం మీద బతికేయాలని, సంఘం మీద ఇదిగో 4 మాటలు నేర్చుకుని చెబితే విశ్వాసిగా పాస్ట్ అయిపోతాం, కనుక 4 డబ్బులు వస్తాయి, బతిక. సేవ అనేది బ్రతకడం కొరకు కాదు. సేవ అనేది అనేక మందిని ఆత్మీయముగా బ్రతికించుట కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతకాలి అంటే చదువుకున్న వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, చదువులేని వాళ్ళు ఏ కూలి పని చేసుకోవచ్చు. బ్రతకడానికి సేవను అడ్డం పెట్టుకోవక్కర్లేదు పులారా. ఇది చాలా ఘోరం. చాలా మంది పిలుపు లేదు, దర్శనము లేదు. ఎక్కడ ఖాళీ దొరికితే 4 కుటుంబాలు దొరికితే అక్కడ సంఘం పెట్టేస్తున్నాం. జాగ్రత్త సుమా. ఈ రోజున సేవ చేస్తున్నటువంటి దైవజనుడా, నేను సేవకుణ్ణే అని గబగబ పులారా సర్టిఫికెట్ పొందుతున్న సేవకుడా, ఆలోచించు. చాలా మంది దినాల్లో కూడా బైబిల్ తరిమిది లేదు. ఎవడో వస్తాడు సర్టిఫికెట్ ఇస్తే తీసేసుకుంటున్నారంతే. సర్టిఫికెట్ తీసుకున్న వాడిని నువ్వేం కోర్సు చేసేవరా నాయనా అని అడగండి. నువ్వు చదివిన కోర్సులో ఉన్న సబ్జెక్టులు ఏంటి అని అడగండి, నోరు తెల్లబడుతాడు. సర్టిఫికెట్ ముఖ్యమా? బైబిల్ గురించి విజ్ఞానం నీకు ముఖ్యమా? ఆలోచించండి. బైబిల్ తరిమీదు పొందకుండా, బైబిల్ గురించి పూర్తి అవగాహన లేకుండా సర్టిఫికేట్ పొందేసి నాకు సర్టిఫికేట్ ఉందంటే ఎవరికి ఉపయోగం? అది ఎవరికి ఉపయోగం పులారా? బైబిల్ గ్రంథాన్ని గూర్చి ముందు సిద్ధపాటు కలిగి ఉండాలా. సిద్ధపడడానికి ముందు అసలు నీకు పిలుపు ఉండాలా, నీకు దేవుని దర్శనం ఉండాలా, నువ్వు సమర్పణ కలిగి ఉండాలి దేవుని సేవ కొరకై. అంతేగా నేను సేవకుడు అని చెప్పి పులార సేవకులుగా తయారైపోవద్దు. అది శాపం. జాగ్రత్త సుమా. దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా, సమర్పణ లేకుండా నేను కూడా సేవకుడని పులారా తయారైపోయి సంఘాలను విచ్చలవిడిగా తయారు చేయవద్దు. ఈ రోజున మారు మనసు లేనివాడు సేవకులు అయిపోతా ఉన్నారు. ఇవాళ పులారా మార్పు లేనివాడు, దేవుని భయము లేనివాడు, పరిశుద్ధాత్మ అభిషేకము లేనివాడు సేవకుడైపోతా ఉన్నాడు. అదేమంటే ఒక అంగి వేసి పాస్టర్, అంగి వేస్తేనే పాస్టర్ ఎవడు చెప్పాడు అసలు నీకు? అంగీకి పాస్టర్కి ఏంటి సంబంధం అసలు? పాత నిబంధన గ్రంథం ప్రకారం యాజకుడు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళేటప్పుడు అంగీని వేసుకోవాలని, ఎపోదు ధరించుకోవాలని ప్రభువు నియమావళి పెట్టాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రక్షించబడిన విశ్వాసులందరూ రాజులైన యాజక సమూహమయ్యారు. ఇవాళ దైవజనుడికి పులారా ప్రత్యేకమైన అంగి, దానిపైన ఒక అంగామా, ఒక మేకప్ పక్కర్లేదు. చాలా మంది ఈ రోజున మాట మీద అంగి వేసేయడం, నేను పాస్టర్ని. అంగి అయిపోతే నేను పాస్టర్ అంటలేదు ఎవడో. ఏమండి మరి ఆ అంగీకి ఏమైనా విలువుంచుతున్నావా? అంగి వేసుకున్నంతసేపు నువ్వు పాస్టర్ని, అంగీ తీస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఉండడు కదా. ఈరోజు చాలా మంది అంగీ తీస్తే ఎన్ని అబద్ధాలు, అంగీ తీస్తే ఎంత త్రాగుడు, అంగీ తీస్తే ఎంత ధనాపేక్షో, అంగీ తీస్తే ఎంత వ్యభిచారము, అంగీ తీస్తే పులార ఎంత నీచమైన బ్రతుకు. అంగీ వేస్తే మాత్రం పరలోకములు గాబ్రియేలు మేనల్లులాగా మాట్లాడతాడు. భాష మారిపోతుంది వీడికి. ప్రభువు నందు ప్రియులార, ఎందుకు మార్చుకోవాలి భాష? నీది భాష ఎందుకు మారాలి? అంగీ అయితే భాష మారాలా? అంగీ అయితే కాదు మార్చవలసింది భాష. ఆత్మ పొందితే హృదయం మారాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఈనాడు అనేక సంఘాలు పెట్టబడుతూ ఉన్నాయి. పెట్టబడాలి, కానీ పెట్టే దైవజనుడికి దర్శనం ఉండాలి, పిలుపు ఉండాలి, సమర్పణ ఉండాలి. అది గుర్తుపెట్టుకు. ఎందుకు తెలుసా? నీ సంఘము దగ్గర పెండ్లి కూతురు పులారా ఏర్పాటు జరుగుతుంది. పెండ్లి కూతురు యొక్క ప్రత్యేకత సంఘము దగ్గర జరుగుతుంది. అందుకే ఆ సంఘము సమర్పణ కలిగినదిగా సేవకుని చేతిలో ఉండాలి. రెండవ సంఘం పూడ్చివేయబడిన బావి. మొదటిది త్రవ్వబడిన బావి, రెండవది పూడ్చబడిన బావి. అబ్రహాము ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబ్రహాము దినములలో
బావులను త్రవ్వాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు అనగా అబ్రహాము అన్య దేశములో ఉండి, గెరారులో ఉండి, ఆయన పులారా తన దాహము కొరకై, తన ఇంటి వారి కొరకై, తన పశువుల కొరకై ఆయన విశ్వాసము కలిగిన వాడై ఒక బావిని తవ్వుకున్నాడు. ఆ బావిలో నీళ్లు వాళ్ళు త్రాగుతూ పులారా జీవించారు. ఆ బావులను ఆయన చనిపోగానే ఆ దేశములో ఉన్న అన్య ప్రజలు, ఆ దేశములో ఉన్నటువంటి ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చేశారు. చూడండి వాక్యాన్ని 15వ వచనం చదువుతున్నా. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రహాం ఎప్పుడైతే చనిపోయాడో, అబ్రహాం ఎప్పుడైతే మృతునందాడో, శత్రువులైన ఫిలిస్తీయులు, అన్యులైన ఫిలిస్తీయులు పులారా వాళ్ళు వాడుకోవాలి నీళ్లు, వాడుకోలా. విచిత్రమైన సంగతి తెలుసా? బాగుంటే వాళ్ళు వాడుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము చనిపోయాడు కనుక వాళ్ళని తోలేసి, ఆ బాగు మా ప్రాంతంలో ఉంది, ఆ నీళ్లు మాకు సంబంధించినయే కనుక మేము వాడుకుంటామని అబ్రహాము సంతానం తోలేసి వాళ్ళు వాళ్ళు వాడుకోలా. పూర్తి చేశారంటే మూసేయబడ్డాయి, బావులు మూసేయబడ్డాయి. జాగ్రత్తగా గమనించాలి. బావి సంఘం ఈనాడు రెండవది ఏంటో తెలుసా? మూసివేయబడిన సంఘాలు. మూసివేయబడిన సంఘాలు. ఎప్పుడు మూసివేయబడింది బావి? అబ్రహాము చనిపోయినప్పుడు. అబ్రహాము దేనికి సాదృశ్యమో తెలుసా? విశ్వాసములకు సాదృశ్యం. కారణం విశ్వాసులకు తండ్రి ఆయన, విశ్వాసులకు తండ్రి ఆయన అనగా అబ్రహాము చనిపోయాడు అంటే అర్థం ఆ సంఘములో విశ్వాసం చచ్చిపోయిందని. విశ్వాసం చచ్చిపోతే సంఘాలలో అన్య ప్రజలు మూసివేస్తారు. లోకం పులారా మన్ను పోసి మూసేస్తుంది. మన్ను లోకానికి సాదృశ్యం. శత్రువులు మన్ను పోసి అనగా శత్రువులు లోకాన్ని సంఘములో పోసి సంఘాన్ని మూసేస్తారు. ఈ రోజున చూడండి, ఒకప్పుడు మా సంఘం అంతా సంఘము లేదన్న గొప్ప దైవజనులు, ఒకప్పుడు మేమేంటో తెలుసా అన్న సేవకులు, ఒకప్పుడు మా సభలేంటో తెలుసా అన్న సేవకులు ఈ లాక్డౌన్ రాగానే మొత్తం మూసుకూర్చున్నారు, మొత్తం మూసుకూర్చున్నారు, పూడ్చివేయబడ్డాయి. ఇప్పుడు సంఘాలలో నీళ్లు లేవు, సంఘాల్లో నీళ్లు లేవు, పూడ్చివేయబడ్డాయి, పూడ్చివేయబడ్డాయి. సంఘాలు మూసివేయబడ్డాయి, మూసివేయబడ్డాయి. సంఘాలు మూసివేయబడితే ఈనాడు పులారా ఇక నీరెక్కడది? బావి పూడిపోతే నీరెక్కడది? బావిని లోకమేసి పూర్తి చేశారు, మన్నేసి పూర్తి చేశారు. ఎందుకంటే విశ్వాసం అనే అబ్రహాం చనిపోయాడు. ఈ రోజున లాక్డౌన్ ప్రకటించినా కూడా పులారా, లాక్డౌన్ ప్రకటించినా కూడా దేవుని యొక్క మందిరము యొక్క తలుపులు మూయబడ్డాయి కానీ సంఘ క్రమం మూయబడకూడదు. దేవునికి స్తోత్రం. అనగా ప్రతిదినం సంఘ బిడ్డలకు వాక్యం అనే నీరు వెళ్ళాలి. ప్రతిదినం సంఘ బిడ్డల వాక్యాన్ని పులారా తీర్చుకోవాలి, వాక్య దప్పిక తీర్చుకోవాలి. దేవుని మహాకృప ఈ కోవిడ్ దేశములో దేవుని అనాది ప్రణాళిక నన్ను నిలబెట్టడం అనేది నేను కావాలని వచ్చింది కాదు, కావాలని సంఘం పెట్టింది కాదు. దేవుని అనాది ప్రణాళిక, ఆయన ఏర్పాట్లు, సంఘ స్థాపనలు జరిగాయి. అయితే ఈ లాక్డౌన్ దినాల్లో పులారా దేవుడు నాకు అప్పగించిన విశ్వాసులైన పిల్లలకు నేను క్లియర్గా చెప్పగలను. పాహిల్ సంఘమే కానీ, లేక పులారా అవాలి సంఘమే కానీ, ఇంకా పులారా ఇతర స్థలాల్లో ఉన్న బ్రాంచుల బిడలే కానీ వాక్యానికి లోటు లేకోకుండా, వాక్యం అనే నీరు కరువు రాకుండా ఉదయకాల వేళ పులారా రాత్రి వేళ వాళ్ళకి తెల్లవారుజాముకి వాట్సాప్ ద్వారా వాక్యం అందిస్తున్నాం. అంతేకాదు ప్రతి రాత్రి
8 గంటల నుండి 9 గంటల వరకు గంట చక్కగా పులార వాక్యము వాళ్ళకి వెళుతుంది. సంఘపు తలుపులు ముయ్యబడ్డాయి, కానీ సంఘములో నుండి నీరు బయటికి వెళ్ళడం ఆగలేదు. దేవునికి స్తోత్రం. సంఘం ఇది పూడ్చబడలేదు. ఎందుకో తెలుసా? విశ్వాసం అనే అబ్రహాము ఇక్కడ చచ్చిపోలేదు. విశ్వాసం ఉంది. అందుకే ఏం జరిగినా ఎలా జరిగినా దేవుని వాక్యం ఆగకూడదని ఒక దృక్పథముతో వాక్యాన్ని అందిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత శుక్రవారం యానివర్సరీ జరిపించాను. చాలామంది కామెంట్ చేశారు, మనవాళ్ళకి చేయడం చేతరాదు కానీ ఎదటోడిని కామెంట్ చేయడం బాగా వచ్చేళ్ళకి. ఇది ఇజ్రాయేల్ బ్యాచీ కదా. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీలు సౌలు యొక్క పరిపాలనలో ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే గొల్లియాతును చూసి పారిపోయారు వీళ్ళందరూ కలిసి. సౌలు ప్రకటన చేశాడు, ఎవడైనా వాడిని గెలిస్తే, ఎవడైనా వాడిని జయిస్తే నా కూతురునిస్తా, రాజ్యమిస్తా, వాడి ఇల్లు గొప్పోడిగా చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఆ యుద్ధములో కొన్ని లక్షల మంది ఉన్నారు, ఒక్కడు కూడా పోరాటలా, ఎవడు యుద్ధానికి పోవటంలా. కానీ విచిత్రం తెలుసా? ఊసులాడుకుంటున్నారు. ఎవడైనా యుద్ధం చేస్తేనంట వాడికి రాజు కూతుర్నిస్తాడట, ఎవడు యుద్ధం చేస్తేనంట వాడు రాజ్యం ఇస్తాడట, యుద్ధము చేస్తే ఆ ఇల్లు గొప్పదవుద్దట. యుద్ధము చేయడం చేత రాలేదు కానీ ఊసులాడుకోవడం బాగొచ్చింది. దావీదు వచ్చాడు, పౌరుషం కలిగినోడు, యుద్ధవీరుడు కాదు, గురులు కాసుకునేవాడు. నేను చేస్తా అన్నాడు. వెంటనే ఈ మాటలు తీసుకెళ్ళిపోయారు. రాజా ఎవడు వచ్చాడు మన టీంలోనికి, నేను చేస్తానంటాడని కవులు మాత్రం మోసుకుపోయారు. ఇవాళ చాలా మంది క్రైస్తవులకి దేవుని పని చేయడం చేతరాదు కానీ ఊసులాడుకోవడం బాగా చేతొచ్చు. ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్త ఇక్కడ మోసుకుపోవడం బాగా చేతొచ్చు. పనికి మాలిన రకం. చాలామంది ఆ యానివర్సరీ కామెంట్స్ చేసుకున్నారు. ఏమని తెలుసా? ఈ టైంలో పెట్టడం ఏంటి, ఇలా ఓపెనింగ్ పెట్టచ్చు, పైగా పాంప్లెట్ రిలీజ్ చేశాను నేను. ఇలా పాంప్లెట్ వేయకూడదు, ఎవడైనా సంఘం మీద విరుద్ధం ఉంటే, ఆయన మీద విరుద్ధం ఉంటే ఏంటి ప్రభుత్వానికి చెబితే ప్రభుత్వం ఏం చేద్ది పెడితే నన్ను జైల్లో పెడతారు ఒక 2 నెలలు, తర్వాత ఇండియా పంపిస్తారు. అంతకని ఏం చేద్ది? లేకపోతే దైవచిత్తం అయితే వాళ్ళ చేతులు చచ్చిపోతారు. అంతకని ఏమవుద్ది? దేనికైనా తెగించే సేవకు వచ్చాను నేను, అంతేగాని ఎవడో ఏదో చేస్తాడో లేకపోతే అయ్యో ఇలా అయిపోతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ నేను సేవ చేయట్లేదుగా. ఇక్కడ ఉద్యోగం కొరకు వచ్చి సేవకున్నావా? ఒకవేళ ఆరాధన జరిగితే గవర్నమెంట్ పట్టుకుంటే నా ఉద్యోగం పోతేమో అని భయపడడానికి, ఒకవేళ ఉద్యోగం పోతే ఎలాగా భార్య పిల్లల్ని, ఉద్యోగం పోతే ఎలాగా అనుకోవడానికి, ఉద్యోగం చేస్తున్న సేవకుడు కాదు. ఇక్కడ సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడి బ్రతికితే నీ సేవ కొరకే, చనిపోతే నీ మహిమార్థమని తెగించి సేవ చేస్తున్న దైవజనుణ్ణి. అందుకని ఎవ్వడేమనుకున్నా పట్టించుకోవాలా. అద్భుతమైన రీతిగా దేవుడు వార్షికోత్సవాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం సడలలేదు, విశ్వాసం బలహీనము కాలేదు, విశ్వాసం చావలేదు. అందుకే నాకు అప్పగించబడిన ఈ లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ భావి ఇది పునారా ఏ శత్రువు పూడ్చలేదు, ఏ శత్రువు పూడ్చలేదు. దీనిలో నుండి నీరు వెళతానే ఉంది. దైవజనుడా, నీ సంఘం మూసేయబడిందేమో చూడు, నీ పిల్లలు చెదిరిపోయారేమో, నీ విశ్వాసులు ఏమైపోయారు, ఇప్పుడు నీ సంఘం ఏమైపోయింది? పూడిపోయిన భావయిందా? ఈ లాక్డౌన్ దినాల్లో పూడిపోయాయి, సంఘాలు మూసివేయబడ్డాయి. 3వ సంఘాన్ని గురించి చెబుతాను, 3వ బావి గురించి. సమయం పరిగెడుతుంది. 3వ బావిని గురించి జ్ఞాపం చేస్తాను. 3వది తిరిగి త్రవ్వబడిన బావి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం పునారా. ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేస్తే తిరిగి ఆయన త్రవ్వించాడు. చూడండి 26వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. అనగా పునర మూసివేయబడిన సంఘాలు
తిరిగి ఓపెన్ చేయబడ్డాయి. మూసివేయబడిన సంఘాలు తిరిగి పునరా ఓపెన్ చేయబడ్డాయి. జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒకప్పుడు ఈ సంఘాలు ముయ్యబడ్డాయి, కానీ దేవుని మహాకృప తిరిగి పునరా మళ్ళీ దేవునిని బట్టి సంఘాలు తెరవబడ్డాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతా. సంఘాలు తెరవబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. కువైట్ దేశంలో కూడా జూలై 17వ తారీఖు నుండి ఆరాధనలు పెట్టుకోమని ప్రార్థనలకి అవకాశాన్ని కలిగించాడు. కానీ ఇంకా చాలా మంది దైవజనులు వాళ్ళ మందిరాలు అసలు ఓపెనే చేయలేదు. అసలు వాళ్ళ సంఘాలు ఇంకా తెరవలేదు, తిరిగి ఓపెన్ చేయబడలేదు. ఏమి కారణమంటే విశ్వాసులు చల్లా చెదిరైపోయారు. ఇప్పుడు ప్రార్థన పెడితే వచ్చేవాళ్ళు ఉన్నారా అన్న భయం, ఇప్పుడు ప్రార్థన పెడితే రెంట కట్టాలి అన్న భయం, ఇప్పుడు ప్రార్థన పెట్టడానికి కొంతమందికి అసలు స్థలాలే లేవు. ఎందుకో తెలుసా? ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో అద్దె కట్టలేక చాలా మంది ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోలేక వద్దు మందిరం ఆపేద్దామని స్థలాలు బ్రేక్ చేసి పులారా చేతులు దులిపేసుకున్నారు. ఒకవేళ లాక్డౌన్ తెస్తే మందిరం నడపాలి కదా, లాక్డౌన్ తీస్తే దేవుని సంఘం ఏమవుతుంది, లాక్డౌన్ తీస్తే సంఘాన్ని దేవుని గురించి సిద్ధపరచాలి కదా అన్న ఆలోచన కన్నా 4 నెలలు 3 నెలలు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? ధనం మీదే ఆలోచన. విశ్వాసి కన్నా ధనం గొప్పదా? ప్రియులారా, ఒక విశ్వాసి విలువ కొన్ని కోట్ల రూపాయలు. డబ్బు ఇవాళ ఉంటుంది, అది పోద్ది. డబ్బును తిరిగి సంపాదించవచ్చు, కానీ ఒక విశ్వాసి లోకములోకి వెళ్ళిపోతే, ఒక విశ్వాసి జారిపోతే తిరిగి ఆ విశ్వాసిని ప్రభు కొరకు సంపాదించలేము కదా. నేటి దినములలో చాలా మంది దైవజనులు ఆరాధన తిరిగి పెట్టలేకపోవడానికి గల కారణం మందిరాలకు స్థలాలు లేవి. వాళ్ళ పెట్టాలన్న ఆశ ఉన్నా పులారా ఈ పరిస్థితిని ఎదుర్కొనే విశ్వాసము లేదు, విశ్వాసులు తోడుగా లేరని ఎన్నెన్నో బలహీనతలు వారిలో కనబడుతున్నాయి. మూడవది తిరిగి త్రవ్వబడిన బావి త్రవ్వబడింది, కానీ ఆ బావులకు ఎన్ని జగడాలో ఎన్ని ఆటంకాలు ఇసాకు జీవితం ఎదురు చూశాడు. ఎన్ని జగడాలు, ఎన్ని ఆటంకాలు, ఎంత విరోధమో. ఎందుకో తెలుసా? పూడిపోయింది, మరలా తిరిగి దాన్ని వెలికి తీయాలంటే ఎన్ని ఆటంకాలు, ఎంత శ్రమలు. అదే చెబుతాను, ఒక్కసారి నువ్వు సంఘాన్ని విడిచిపెడితే మళ్ళీ తిరిగి కట్టాలంటే ఎంతో సమస్యలు ఎదుర్కోవాలి, ఎంతో శత్రువు యొక్క విరోధాన్ని ఎదుర్కోవాలి, మళ్ళీ మొట్టమొదటి పునాది వేసుకురావాలి, మొట్టమొదటి మరలా సంఘాన్ని కట్టుకురావాలి. అందుకే దైవజనుడు ప్రాణమన్నా విడవాలి, కానీ సంఘాన్ని విడవకూడదు. ఎందుకో తెలుసా? నీ ప్రాణము కన్నా సంఘము గొప్పది. అది క్రీస్తు శరీరం. సంఘం విలువ తెలిసిన దైవజనుడు ఎవ్వడూ నాకు తెలిసి సంఘాన్ని విడిచిపెట్టడు. సంఘాన్ని పులార కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎందుకో తెలుసా? అది నాకు ప్రభు ఇచ్చాడు, నేను మరలా తిరిగి ప్రభుకి అప్పగించాలంటే ఇప్పుడు జాగ్రత్తగా కాయాలి అని కాస్తాడు. కానీ ఈ రోజున పులారా బావులు తిరిగి త్రవ్వబడాలి, కానీ త్రవ్వబట్టలేదు. విరోధం ఎక్కువైపోయింది, శత్రుత్వం ఎక్కువైపోయింది. 4వ భావిని చెబుతున్నాను. 4వది ప్రజల దాహమును తీర్చే బావి. ఆ బావి దగ్గరికి ప్రజలు మండు టెండైనా ఆ బావి దగ్గరికి వస్తారు. ఎందుకో తెలుసా? ఆ బావిలో నీళ్లున్నాయి, ఆ బావిలో నీళ్లు దప్పిక తీరుస్తాయి, ఆ బావి నీళ్లు కావాలి. సమరయ్య స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ సమయంలో పులారా బావి దగ్గరికి వచ్చి, ఎందుకో తెలుసా? ఆ బావిలో నీళ్లు ఉన్నాయి. ఈ రోజున అనేక మంది ప్రజలకు సేద తీర్చే బావిగా సంఘం ఉండాలి. ఈ రోజున మన సంఘం అనేక మంది ఆత్మీయ సేదను తీరుస్తుందా? అనేక మంది ఆత్మీయ దప్పికను తీరుస్తుందా? అనేక మంది పులారా ఆత్మీయ దప్పిక తీర్చే సంఘముగా ఈ సంఘం ఉండాలి. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం మన జీవితాలు 4 బావులు. ఒకటి
క్రొత్తగా త్రవ్వబడిన బావి. రెండవది పూడ్చివేయబడిన బావి. మూడవది తిరిగి త్రవ్వబడిన బావి. నాలుగవది త్రవ్విన దగ్గర నుండి, స్థాపించిన దగ్గర నుండి అనేక మందిని మండు టెండలలో ఆకర్షించి వారి యొక్క దప్పికను తీర్చే బావి. సాయంకాలం వేళ ప్రజలందరూ వస్తారు నీళ్ల కొరకు, ఉదయం వేళ ప్రజలందరూ వస్తారు, మధ్యాహ్నం వేళ రారు. కానీ మధ్యాహ్నం వేళ కూడా వాళ్ళ దప్పిక తీర్చడానికి, మధ్యాహ్నం వేళ కూడా వాళ్ళ యొక్క ఆ యొక్క దాహం తీర్చడానికి అందిస్తుంది నీరు. అది మధ్యాహ్నం శ్రమలకు సాదృశ్యం. మధ్యాహ్నం శ్రమలకు సాదృశ్యం. షూలమిత్ అంటది, నా ప్రియుడా, మధ్యాహ్నం ఎండవేళ నీవెక్కడ నీ గొర్రెలు మేపుదువో చెప్పు, నేను అక్కడికి వస్తానంటది. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అంటది, నేనెందుకు ఇదిగో తోటి కాపుల దగ్గర ఉండాలి, నువ్వు చెప్పు, మధ్యాహ్నము వేళ నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడికి వస్తా. ఈ రోజున సంఘము శ్రమలలో ఉన్న వారి దాహము తీర్చాలి. సంఘము కృంగిపోయిన వారి దాహం తీర్చాలి. దేవుని మహాకృప. ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో వాక్యం బయలు వెళుతున్నప్పుడు చాలా మంది నాతో చెబుతున్న మాట, అయ్యా ఈ లాక్డౌన్ దినాల్లో వాక్యము లేకపోతే ఏమైపోదుము, మీరు వాక్యం అందించకపోతే మేమేమైపోదుము, మా కుటుంబాలు ఏమైపోయాయి. ఈ రోజున వాక్యాన్ని బట్టి మా కుటుంబం కట్టుకున్నామండి. వాక్యాన్ని బట్టి లాక్డౌన్ దినాల్లో ఇంట్లో ఉండి మీ వాక్యం చేత బలపరచబడ్డామండి. మీ వాక్యము కూడా లేకపోతే నేటి దినాలలో మా కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఎంతో మంది నాతో పంచుకున్న సాక్ష్యాలు, వారి సాక్ష్యాలు విన్నప్పుడు కన్నీరు కారుస్తున్నా. ఎందుకో తెలుసా? అభాగ్యుడు నన్ను, పనికిరాని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక బావిలాగా సంఘాన్ని ఉంచి ఆ బావిలో నీళ్లు అనేక మందికి తోడి అందించేటువంటి ఒక పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని విడలారా, సంఘము ప్రజల దాహాన్ని తీర్చేదిగా ఉండాలి. సంఘము ప్రజల యొక్క దప్పికను తీర్చాలి. ఆ సంఘం పూడిపోకూడదు. ఆ సంఘములో నీళ్లు పాడైపోకూడదు. ఆ సంఘపు నీరు త్రవ్వే కొద్ది ఉబుకుతూ ఉండాలి. ఏ యొక్క బావైతే నీటి ద్వారా ప్రజల దాహం తీరుస్తుందో, ఏ బావి అయితే ప్రజలను ఆకర్షిస్తుందో, ఏ బావి దగ్గరకు ప్రజలు వస్తున్నారో ఆ బావి దగ్గరే పెండ్లి కుమార్తె ఏర్పాటు జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడండి పెళ్లి కూతురు ఏర్పాటు? ఎక్కడ పెళ్లి కూతురు యొక్క సెలక్షన్ అంటే, ఏ నీటి బావి దగ్గరకు ప్రజలు ఎగబడి వస్తారో, ఏ నీటి బావి ప్రజల దాహం తీరుస్తుందో, ఏ నీటి బావి ప్రజలు ఆకర్షిస్తుందో ఆ నీటి బావి దగ్గరే పెళ్లి కుమార్తె ప్రత్యేకించబడుతుంది. ఈ రోజున సంఘము దగ్గరే పెళ్లి కుమార్తె ప్రత్యేకత. ఏ సంఘము అంటే ఏ సంఘము తెలుసా? నిత్యము అనేక మంది దాహము తీర్చే సంఘము దగ్గర, అనేక మంది దప్పిక తీర్చే సంఘము దగ్గర. ప్రియ సోదరుడా, నీ సంఘం అనేక మంది దప్పిక తీరుస్తుందా? నీ సంఘం అనేక మంది యొక్క దాహాన్ని తీరుస్తుందా? ఆలోచించు. లేక ఈ రోజున నీ సంఘం పూడిపోయి, నీ సంఘం పాడైపోయి ఉపయోగము లేనిదిగా ఉందా? ఆలోచించు. రేపటి దినమున మరలా తిరిగి ఈ యొక్క వర్తమానాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలమైనటువంటి రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అత్యంతమైన కృపను బట్టి దేవా, ఇదిగో ఈ రాత్రి కాలవేళ మీ దైవజనుడిగా నన్ను మరుగుపరిచి లేఖనములలో నుండి మాతో ప్రభువా మీరు మాట్లాడిన జీవము కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన నీ మాటలు నీరుగట్టి ఫలింపు దయచేయండి. విన్న ప్రతి బిడ్డను బలపరచండి. విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించండి. మీ సహాయం అనుగ్రహించి నన్ను నడిపించి మహిమ పొందండి. మీ కనికరమును బట్టి ప్రతిదినం ప్రభువా
ఈ రీతిగా వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. వాక్యం కరువైపోయిన దినాల్లో, సంఘాలు మూసేయబడిన దినాల్లో ప్రభువా మా చేయ విడవకుండా నీ కృపతో నడిపిస్తుందికి స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు అక్కడికి సిద్ధపరచండి, ప్రతి కుటుంబం ద్వారా మీరు మహిమ పొందండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి బంధకాలు యేసు నామములో లయపరచండి. ప్రతి కుటుంబానికి క్షేమం అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ లైవ్ ద్వారా వాక్యం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపలో ప్రభు మనలను ప్రేమించి ప్రతిదినం చక్కగా నడిపిస్తూ ఉన్నాడు కనుక మీరు కూడా సమయానికి వాక్యం వింటూ ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేయండి. పరిచర్యలు పూడిపోయిన బావుల్లాగా కాదు గాని మరలా తిరిగి త్రవ్వబడే బావుల్లాగా, శత్రులతో పోరాటమైన మంచి జలములు పడే బావిగా సంఘం తయారవ్వాలి. అందుకొరకై మీరు ఏ దేశములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈ లైవ్ ద్వారా వాక్యం విన్న ప్రతి బిడ్డకు నా మనవి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా బలపరిచి నన్ను వాడుకున్నట్లుగాను, అలాగే బైబిల్ క్లాసులు తిరిగి మరలా ఓపెనింగ్ అవునట్లుగాను, ఆరాధనలు దేవునికి మహిమార్థముగా జరుగునట్లుగాను, అనేక మంది నశించిపోతున్న వారు తిరిగి దేవుని ఆలయాలలోనికి నడిపించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నా మనవి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.